కింగ్ ఫిషర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్ట్ అయిన వెంటనే బెయిల్ వచ్చింది. లండన్లో వెస్ట్ మినిస్టర్ కోర్టులో మాల్యాను పోలీసులు హాజరుపరిచారు. వెంటనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు బ్యాంకులకు 9,000 కోట్ల రుణాలు ఎగవేసి బ్రిటన్లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ను త్వరలోనే భారత్కు తరలించే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. కానీ అతడికి బెయిల్ రావడంతో అతడిని భారత్కు రప్పించే అవకాశం ఉందా లేదా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది. భారత్లో ఉద్దేశపూర్వక ఎగివేతదారుగా ముద్రపడ్డ మాల్యా బ్రిటన్కు చెక్కేయడం గతంలో చర్చనీయాంశమైంది. అప్పటి నుండి పలు విడతలుగా బ్రిటన్తో సంప్రదింపులు జరిపిన భారత్ ఎట్టకేలకు మాల్యాను అరెస్ట్ అయ్యేలా చేయడంలో విజయవంతమైనట్లు కనిపిస్తోంది. గతేడాది మార్చి 2న మాల్యా ఇండియా వదిలి లండన్ పారిపోయారు. అయితే విజయ్ మాల్యాను భారత్కు అప్పగించడానికి బ్రిటన్ కొన్ని న్యాయపరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంది. మొదటగా వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జి మాల్యా చేసిన పని భారత్లో క్రిమినల్ నేరమేనని, అది యూకేలో కూడా క్రిమినల్ నేరం కిందకే వస్తుందని అంగీకరించాలి. కానీ ఇప్పుడు మాల్యాకు బెయిల్ వచ్చింది. అన్ని నిబంధనల్ని పరిశీలించిన తర్వాత జడ్జి మాల్యాను భారత్కు అప్పగించాలని నిర్ణయిస్తే అప్పుడు హోం సెక్రటరీని సంప్రదించే అవకాశం ఉంది. విజయ్ మాల్యాపై భారత్లో బ్యాంకుల్ని మోసం చేసిన కేసుతో పాటు మనీ లాండరింగ్ కేసులు కూడా ఉన్నాయి. మాల్యాకు రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్టియం ఆయనతో సెటిల్మెంట్కు ప్రయత్నించిన మాల్యా పడనివ్వలేదు. దీంతో కన్సార్టియంకు నేతృత్వం వహించిన ఎస్బీఐ ఫిర్యాదుతో సిబిఐ మాల్యాపై కేసు నమోదు చేసింది. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా రంగంలోకి దిగి మనీ లాండరింగ్ కేసు పెట్టింది. మోసం, నేరపూరిత కుట్ర ఆరోపణలతో మాల్యాపై కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ముద్రపడింది. విజయ్ మాల్యాకి ఇప్పటికే భారత్ కోర్టులు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశాయి. భారత్కు బ్రిటన్తో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉండడంతో మాల్యాను వెనక్కి రప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే సిబిఐ, ఈడీ లాయర్లు యూకే న్యాయ చట్టాలను స్టడీ చేశారు. భారత్కు మాల్యాను అప్పగించడానికి ఎక్కడా నిబంధనలు అడ్డుపడకుండా కేసు వాదించాలని నిర్ణయించుకున్నారు. వెస్ట్ మినిస్టర్ కోర్టులో జరిగే వాదనలపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్ట్ అయిన వెంటనే బెయిల్ వచ్చింది. లండన్లో వెస్ట్ మినిస్టర్ కోర్టులో మాల్యాను పోలీసులు హాజరుపరిచారు. వెంటనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు బ్యాంకులకు 9,000 కోట్ల రుణాలు ఎగవేసి బ్రిటన్లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ను త్వరలోనే భారత్కు తరలించే అవకాశం ఉందని ముందుగా వార్తలు వినిపించాయి. కానీ అతడికి బెయిల్ రావడంతో అతడిని భారత్కు రప్పించే అవకాశం ఉందా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి. భారత్లో ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ముద్రపడ్డ మాల్యా బ్రిటన్కు చెక్కేయడం గతంలో చర్చనీయాంశమైంది. అప్పటి నుండి పలు విడతలుగా బ్రిటన్తో సంప్రదింపులు జరిపిన భారత్ ఎట్టకేలకు మాల్యాను అరెస్ట్ అయ్యేలా చేయడంలో విజయవంతమైనట్లు కనిపిస్తోంది. గతేడాది మార్చి 2న మాల్యా ఇండియా వదిలి లండన్ పారిపోయారు. అయితే విజయ్ మాల్యాను భారత్కు అప్పగించడానికి బ్రిటన్ కొన్ని న్యాయపరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటగా వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జి మాల్యా చేసిన పని భారత్లో క్రిమినల్ నేరమని, అది యూకేలో కూడా క్రిమినల్ నేరం కిందకే వస్తుందని అంగీకరించాలి. కానీ ఇప్పుడు మాల్యాకు బెయిల్ వచ్చింది. అన్ని నిబంధనలని పరిశీలించిన తరువాత జడ్జి మాల్యాను భారత్కు అప్పగించాలని నిర్ణయిస్తే అప్పుడు హోం సెక్రటరీని సంప్రదించే అవకాశం ఉంది.
విజయ్ మాల్యాపై భారత్లో బ్యాంకుల్ని మోసం చేసిన కేసుతో పాటు మనీ లాండరింగ్ కేసులు కూడా ఉన్నాయి. మాల్యాకు రుణాలు ఇచ్చిన 17 బ్యాంకుల కన్సార్టియం ఆయనతో సెటిల్మెంట్కు ప్రయత్నించినా మాల్యా పడనివ్వలేదు. దీంతో కన్సార్టియంకు నేతృత్వం వహించిన ఎస్బీఐ ఫిర్యాదుతో సిబిఐ మాల్యాపై కేసు నమోదు చేసింది. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా రంగంలోకి దిగి మనీ లాండరింగ్ కేసు పెట్టింది. మోసం, నేరపూరిత కుట్ర ఆరోపణలతో మాల్యాపై కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ముద్రపడింది. విజయ్ మాల్యాకి ఇప్పటికే భారత్ కోర్టులు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశాయి. భారత్కు బ్రిటన్తో నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉండడంతో మాల్యాను వెనక్కి రప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే సిబిఐ, ఈడీ లాయర్లు యూకే న్యాయ చట్టాలను స్టడీ చేశారు. భారత్కు మాల్యాను అప్పగించడానికి ఎక్కడ నిబంధనలు అడ్డుపడకుండా కేసు వాదించాలని నిర్ణయించుకున్నారు. వెస్ట్ మినిస్టర్ కోర్టులో జరిగే వాదనలపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మొత్తానికి విజయ్ మాల్యాను అరెస్టు చేశారు అనుకున్న 3 గంటలకే ఆయనకి బెయిల్ వచ్చింది. మరి బెయిల్ వచ్చిన నేపథ్యంలో విజయ్ మాల్యాను భారత్కు అప్పగిస్తారా? ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులుంటాయి? ఒకవేళ ఉంటే ఏ విధంగా భారత్ వాటిని అధిగమించి విజయ్ మాల్యాను భారత్కు రప్పిస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. మొత్తం 9,000 కోట్లు ఎగవేసి లండన్ పారిపోయి అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నాడు విజయ్ మాల్యా. లిక్కర్ కింగ్గా పేరున్నప్పటికీ కూడా భారత్లో అతనిపై మోసగాడిగా ముద్రపడింది. కుట్రపూరితంగా అలాగే కావాలని 9,000 కోట్లు ఎగవేసి లండన్ పారిపోయినట్లుగా అతని మీద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో లండన్లో అతను ఉంటున్న నివాసానికి పోలీసులు వెళ్లి స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరిచారు. అయితే హాజరుపరిచిన వెంటనే ఆయనకి బెయిల్ మంజూరైంది. మరి ఏ నేపథ్యంలో బెయిల్ మంజూరైంది? ఆ బెయిల్ మంజూరు భారత్కి మాల్యాను తీసుకురావడానికి ఎలాంటి అడ్డంకులు సృష్టిస్తుంది? వాటిని భారత్ ఏ విధంగా అధిగమించి మాల్యాను భారత్ తీసుకువస్తుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి. లిక్కర్ కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా అరెస్ట్ అయిన వెంటనే బెయిల్ మంజూరైంది. లండన్లో వెస్ట్ మినిస్టర్ కోర్టులో మాల్యాను పోలీసులు హాజరుపరిచారో లేదో వెంటనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు బ్యాంకులకు 9,000 కోట్ల రుణాలు ఎగవేసి బ్రిటన్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు విజయ్ మాల్యా. ఆయన్ను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ను త్వరలోనే భారత్కు తరలించే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి ఆయన అరెస్ట్ అయ్యారన్న వార్త రాగానే. కానీ అతడికి బెయిల్ రావడంతో అతడిని భారత్కు రప్పించే అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్లో ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ముద్రపడ్డ మాల్యా బ్రిటన్కు చెక్కేయడం గతంలో చర్చనీయాంశమైంది. అప్పటి నుండి పలు విడతలుగా బ్రిటన్తో సంప్రదింపులు జరిపిన భారత్ ఎట్టకేలకు మాల్యాను అరెస్ట్ అయ్యేలా చేయడంలో విజయవంతమైనట్లుగానే కనపడుతుంది. అరెస్టుతో గతేడాది మార్చి 2న మాల్యా ఇండియా వదిలి లండన్ పారిపోయారు. అప్పటి నుంచి ఇండియాకి తిరిగి రాలేదు. పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో భారత్ పట్టు విడవకుండా ఆయన్ను భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ప్రస్తుతం ఒక ముందడుగు పడినట్లుగా అనుకోవాలి. ఎట్టకేలకు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు విజయ్ మాల్యాను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచిన వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు అవడం అన్ని వరుసగా జరిగిపోయాయి. అయితే విజయ్ మాల్యా అరెస్ట్ అలాగే బెయిల్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా లండన్ ప్రతినిధి వెంకట్ మరిన్ని వివరాలు అందిస్తారు. వెంకట్, ఏంటి పరిస్థితి? అరెస్ట్ అయిన వెంటనే ఆయనకి బెయిల్ మంజూరైనట్లు కనపడుతుంది. ఏ బేసిస్ మీద ఆయన అరెస్ట్ చేశారు? ఏ బేసిస్ మీద ఆయన బెయిల్ వచ్చింది?
ఇవాళ మార్నింగ్ మనం తదనంతర పరిణామాలు చూసుకున్నట్లయితే మొదటగా తనని సెంట్రల్ లండన్ పోలీస్ స్టేషన్ లో హాజరుపరిచారు. హాజరుపరిచిన అనంతరం తనని వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ ముందు మళ్ళీ హాజరుపరచడం జరిగింది. అయితే అక్కడ వాదోపవాదాలు విన్న తర్వాత విజయ్ మాల్యా సో తను మళ్ళీ బెయిల్ కి అప్పీల్ చేసినట్టుగా తన తరపు సొలిసిటర్స్ చెప్తున్నారు. అయితే వాళ్ళు ఏదైతే ఇవాళ జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో విజయ్ మాల్యా తరఫున గట్టిగా వాదించడం వల్ల తను బెయిల్ వచ్చే విధంగా తను అన్ని చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అయినప్పటికీ కూడాను ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఇంకొక 1 hour మేబీ 2 hours లోపల ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, మళ్ళీ దీనికి సంబంధించి ఎటువంటి సంకేతాలు బయటకు వెలువడతాయి అనేది మనం మరికొంత ఒక 2-3 hours వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం బెయిల్ వచ్చినప్పటికీ కూడాను విజయ్ మాల్యాకి ఏమాత్రం కూడాను మనకి బయటకు వచ్చే అవకాశాలు లేకుండా ఉండే విధంగా మాత్రం ఏమీ లేదు. తను ఎప్పటికైనా కూడా ఇవాళ కాకపోయినా రేపైనా లేదు అంటే ఒక 2 days తర్వాత అయినా కూడా తను మళ్ళీ తనపై మళ్ళీ మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ వెంకట్, ఇప్పుడు బెయిల్ మంజూరు అయింది కదా, ఈ బెయిల్ కి సంబంధించి అంటే భారత్ కి అతను తీసుకొస్తారు, అరెస్ట్ తో అతన్ని భారత్ కి తీసుకురావడానికి ఈజీ అయింది అనేది ఒక టాక్ వినిపించింది కొద్దిసేపటి క్రితం వరకు. ఇప్పుడు బెయిల్ మంజూరు అయింది, ఇది ఏమైనా భారత్ కి తీసుకురావడానికి ఏమైనా అడ్డం వచ్చే అవకాశం ఉందా? అడ్డం వచ్చే విధంగా అయితే ఎటువంటి అవకాశాలు మనకి స్పష్టంగా కనబడట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సొలిసిటర్స్ కానీ న్యాయ వ్యవస్థ కానీ పటిష్టంగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఏదైతే తను అనుకుంటాడో తన మానవ హక్కులకి ఎటువంటి భంగం కలగకుండా సో ఇక్కడ ఉన్నటువంటి చట్టపరమైనటువంటి పరిధులను దాటుకుని విజయ్ మాల్యాను ఇండియాకి పంపించవలసిందిగా అనుకున్న తర్వాతే తన ఇండియాకి పంపిస్తారు. సో అప్పటి వరకు కూడాను సో ఈ కేసులు ఇదే విధంగా కొనసాగుతూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే రైట్, ఇప్పుడు వెంకట ఇప్పుడు ఏ బేసిస్ మీద విజయ్ మాల్యాని అరెస్ట్ చేశారంటే భారత్ లో ఆయన చేసిన నేరం 9,000 కోట్లు కుట్రపూరితంగా ఎగవేసి లండన్ కి పారిపోయాడు అనేది భారత్ లో అతని మీద నమోదైనటువంటి ప్రధానమైన కేసు. అక్కడ ఏ బేసిస్ మీద అతన్ని అరెస్ట్ చేశారు? ఈ కేసు బేసిస్ మీద అరెస్ట్ అయ్యాడా విజయ్ మాల్యా? ఇదే కేసు మీద అరెస్ట్ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే 2006 మార్చ్ నుంచి ఏదైతే రిఫ్యూజీ మీద ఉన్నటువంటి విజయ్ మాల్యా సో తప్పించుకుంటూ ఉన్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. అయితే చివరి నిమిషంలో దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మన ఇండియా నుంచి ఏదైతే గట్టిగా ఒక ప్రెజర్ తీసుకురావడం వల్ల విజయ్ మాల్యా ఇవాళ సెంట్రల్ లండన్ పోలీస్ స్టేషన్ లో హాజరు అవడం జరిగింది. తదనంతరం వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్లు కూడా తనను విచారించి తద్వారా ఏదైతే తను కేసులో చిక్కుకున్నాడో దాన్ని కూడా పూర్తిగాను విచారించడం జరిగింది. అయితే తాను లాస్ట్ వరకు ఇక్కడున్న సొలిసిటర్ ని బేస్ చేసుకొని తను బెయిల్ తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. వెంకట, ఎట్లాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాడు విజయ్ మాల్యా? ఇక్కడ ఒక 9,000 కోట్లు ఎగవేసి వెళ్లిపోయినటువంటి నేరపూరితమైన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి లండన్ వచ్చి అక్కడ ఎట్లాంటి లైఫ్ గడుపుతున్నాడు విజయ్ మాల్యా అరెస్ట్ అయ్యే వరకు? ఇక్కడ వచ్చిన తర్వాత దాదాపు విజయ్ మాల్యా లండన్ లో ఉన్నట్టుగా ఇక్కడున్న ప్రాంతవాసులు కొంతమందికి మాత్రమే తెలుసు, అందరికీ తెలిసినటువంటి అవకాశాలు కూడా లేవు. సో విజయ్ మాల్యా రహస్యంగా తను గడుపుతున్నాడని చెప్పవచ్చు. ఎక్కడ కూడా తను బయటకు వచ్చిన సందర్భాలు లేవు, పబ్లిక్ లో తను తిరుగుతున్న సందర్భాలు కూడా మనం ఏ మాత్రం కూడా చూడలేదు. ఎక్కడ కూడా అవి జరిగినట్టు ఒకసారి ఏదో పుస్తక ఆవిష్కరణకి ఏదో అటెండ్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. లండన్ లో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరైనట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అలాంటి ప్రొఫైల్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నా ఎట్లా లీడ్ చేస్తున్నాడు లైఫ్? కంప్లీట్ గా ఏంటంటే తను ఏమాత్రం కూడా బయటి ప్రపంచానికి సంబంధం లేకుండా కూడా సో తను కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టుగానే మనకు సమాచారం ఉంది. చిన్న కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే ఓన్లీ లిమిటెడ్ పీపుల్ తో అటెండ్ అయ్యే కార్యక్రమాలు తను హాజరవుతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో తను ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడతారో మనం చూడాల్సింది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. అది మా ప్రతినిధి వెంకట్ లండన్ నుంచి అందించిన వివరాలు చూస్తాం. అయితే బెయిల్ తాత్కాలికం అనే తెలుస్తోంది, మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు లేదంటే 2-3 రోజుల్లో అతను మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా మా ప్రతినిధి వెంకట్ అందించిన వివరాల్లో మనకు తెలుస్తోంది.